6.3 divided by 100 into 50,000. That means 300 and 150 rupees. Friends, మీకు ఈజీగా 3,150 రూపీస్ అయితే పర్ వీక్ ఆర్ మీ లక్ బాగుంటే పర్ డే ఎర్న్ చేసుకునే ట్రిక్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే కంటెంట్ రైటింగ్ యూజ్ చేసి 1400 నుంచి 7000 వరకు ఎలా ఎర్న్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. చూడకపోతే ఆ వీడియో ఇప్పుడే చూడండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈజియెస్ట్ అండ్ బెస్ట్ ట్రిక్ టు ఎర్న్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి నుంచే మీరు ఈజీగా ఎర్న్ చేసుకునేవేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ దీనికి కావాల్సిన గ్యాడ్జెట్స్ ఏంటంటే సింపుల్గా మీ పీసీ అవ్వచ్చు, మీ మొబైల్ కావచ్చు, మీ ట్యాబ్లెట్, ఎనీథింగ్ ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదైనా అయితే సరిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో జనరల్గా బిజినెస్ ఎలా చేస్తాం, యాక్చువల్గా బిజినెస్ చేయాలంటే మనకు ఒక ప్రోడక్ట్ కావాలి అండ్ ప్రోడక్ట్ తగ్గ పీపుల్ కావాలి. ఎవరైతే ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ టైప్ ఆఫ్ పీపుల్ కూడా మనకు కావాలి. బట్ ఒక ఇంటి దగ్గర ఉండే ఒక కామన్ పీపుల్కి ఏ ప్రోడక్ట్ అమ్మడానికి ఉండదు, దట్టు వాళ్ళకి అమ్మడానికి నెట్వర్క్ కూడా ఉండదు. సో ఈ వీడియోలో మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక ప్రోడక్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ దానికి ఒక ప్రాసెస్ చెప్తాను, ఎలా అయితే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలో, అండ్ మీకు టార్గెటెడ్ ఆడియన్స్ని కూడా మీకు అందిస్తాను అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ప్రాసెస్ ఫాలో అవడమే. ఎర్న్ చేయడం అనేది మీ హ్యాండ్స్లో ఉంది, ఎంత ఎర్న్ చేసుకుంటే అంత అనమాట. సో ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆదిత్య టెక్ టిప్స్. నా పేరు ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్య టెక్ టిప్స్. అసలు మన దగ్గర ఏ ప్రోడక్ట్ లేకుండా మనం బిజినెస్ ఎలా చేస్తాం? అక్కడే మనకు మెయిన్ గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ ఎఫిలియేట్ మార్కెటింగ్. సింపుల్గా చెప్పాలంటే ఈ కామర్స్ వెబ్సైట్ లైక్ ఫ్లిప్కార్ట్, ఏజియో, మింత్రా ఇలాంటి వెబ్సైట్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని మనమైతే ప్రమోట్ చేస్తాం అనమాట. ప్రమోట్ చేయడం ద్వారా ఏంటంటే మనకైతే కమిషన్ ఇస్తారు. కానీ చాలామంది ఏం చెప్తారంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు అంటారు. బికాజ్ వాళ్ళకి టార్గెటెడ్ ఆడియన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియక అనమాట. బట్ ఈ వీడియోలో మాత్రం మీకు ఆడియన్స్ని అయితే ఎలా అయితే గ్యాదర్ చేసుకోవాలి, మీ యొక్క రెఫరల్ లింక్స్ని వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఎలా అయితే ప్రమోట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్గా అయితే మెన్షన్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రోడక్ట్ లింక్ అనేది ఆర్ ప్రోడక్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూపిస్తాను. మీరు ముందుగా విజిట్ చేయవలసిన వెబ్సైట్ ఏంటంటే ఎర్న్కరో వెబ్సైట్ అనమాట. ఎర్న్కరో వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, యూజింగ్ ఫేస్బుక్ అయినా అవ్వచ్చు. అండ్ ఎర్న్కరో వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఈ కామర్స్ వెబ్సైట్లు అయితే కనిపిస్తుంటాయి. అంటే ఫ్లిప్కార్ట్ వచ్చేసి 6.3% ప్రాఫిట్తో మనకైతే కమిషన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇందాక చెప్పినట్టు 6.3% బై 100 into 50,000 అంటే 50,000 సంబంధించిన ప్రోడక్ట్ని మనం ఇప్పుడు సేల్ చేయబోతున్నాం అనమాట. సో 50,000 వర్త్ ఉన్న ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా మనకి 3,000 ఆర్ మోర్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో సేల్ చేయడం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్లోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 50,000 వర్త్ అయ్యే ఒక ప్రోడక్ట్ లైక్ ల్యాప్టాప్ లాంటిది సెలెక్ట్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 55,000 ఉంది. సో 55,000 ఉన్న ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని లింక్ అయితే మీరు కాపీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీరు మొబైల్లోనే చేయొచ్చు, పీసీలోనే చేయొచ్చు. పైన కనిపిస్తున్న సర్చ్ బార్లో ఏంటంటే మీకు ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఏంటంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఎర్న్కరో వెబ్సైట్కి వచ్చి మేక్ లింక్స్ అనేది సెక్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ లింక్ని అక్కడ పేస్ట్ చేసి రెఫరల్ లింక్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఇక్కడ లింక్ పేస్ట్ చేసిన తర్వాత మీకు రెఫరల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ని ఏంటంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆ లింక్ గురించి. సో మీరు కింద ఏంటంటే కాపీ లింక్ అని ఒకటి ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడతో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ అనే సెక్షన్ గురించి అయిపోయింది. ఇప్పుడు మనం ఆడియన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. అంటే మనకు కావాల్సిన పీపుల్ అనమాట. మన ప్రోడక్ట్ని పర్చేస్ చేసే పీపుల్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇన్ జనరల్గా అందరూ చెప్పే సజెషన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ నేను చెప్పే వెబ్సైట్ ఏంటంటే క్వోరా అనమాట. జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది. క్వోరాలో మనకున్న డౌట్స్ని అయితే సాల్వ్ చేసుకోవడానికి అయితే వాడతాం. ఎందుకు క్వోరా చెప్తున్నానంటే క్వోరాకున్న ట్రాఫిక్ అలాంటిది. సింపుల్గా చెప్పాలంటే 300 మిలియన్ పీపుల్ పర్ మంత్ అయితే క్వోరాని అయితే విజిట్ చేస్తున్నారు. సో క్వోరాలో మనం ఒక ఒక డౌట్కి అయితే సొల్యూషన్ పెట్టి దానిలో మన లింక్ని అయితే ట్యాగ్ చేసాం అనుకోండి, మనకైతే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే సర్చ్ బార్లోకి వెళ్ళి ల్యాప్టాప్స్ అండర్ 50K అని టైప్ చేయండి. చేయగానే కొన్ని లింక్స్ వస్తాయి. సో వన్ ఆఫ్ ద లింక్ అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుగా దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి, 3 డాట్స్ మీద అయితే కాదు. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే వస్తుంది.
సో ఆన్సర్ చేసే చోట మీరేం చేయాలంటే మీరు ఆల్రెడీ కాపీ చేసిన రిఫరల్ లింక్ ఏదైతే ఎర్న్ కరల్ నుంచి మీరు కాపీ చేసుకున్నారో లింక్‌ని, ఆ లింక్‌ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి చిన్న రివ్యూలో రాద్దాం. ఈ రివ్యూ అనేది ఎక్కడ మనకు దొరుకుతుంది? జస్ట్ కాపీ పేస్ట్ అని మీకు థంబ్‌నెయిల్‌లో చెప్పినాను కాబట్టి, మీరు ముందుగా ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్ళండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్‌కే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రివ్యూస్ ఉంటాయి. సో, రివ్యూస్‌కెళ్ళి ఏం చేస్తారంటే క్లిక్ ఆల్ రివ్యూస్ నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఆ రివ్యూస్‌లో ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి రివ్యూ అయితే ఉంటుంది. ప్రోస్ అండ్ కాన్స్‌ని మెన్షన్ చేస్తూ, కంక్లూజన్ మెన్షన్ చేస్తూ నాకైతే ఇది దొరికింది. నేనైతే దీన్ని కాపీ చేసుకోబోతున్నాను. దీన్ని కాపీ చేసుకున్నాను. చేసుకొని క్వోరాలో అయితే పేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. క్వోరాకెళ్ళాను. ఆల్రెడీ రాసింది అలాగే ఉంది. సో, అక్కడైతే కంట్రోల్ వి పేస్ట్ నొక్కి నేను పేస్ట్ అయితే చేసేసాను. సో, ఇదొక ఆర్టికల్ అయితే కంప్లీట్ అయిపోయింది క్వోరాలో. సో, మళ్ళీ ఏం చేస్తానంటే ఈ రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి అని ఒక 2 లైన్స్ రాసి మళ్ళీ సేమ్ రిఫరల్ లింక్‌లయితే నేను ఈ పోస్ట్‌లో అయితే యాడ్ చేస్తున్నాననమాట. ఈవెన్ మీ ఇంట్లో వారైనా సరే ఏదైనా ఆన్‌లైన్ నుంచి ప్రొడక్ట్ పర్చేస్ చేయాలంటే, ఏ ప్రొడక్ట్‌కైనా సరే ఇలా రిఫరల్ లింక్‌ని సిస్టమ్‌ని ఫాలో అయ్యి ఎర్న్‌కరో వెబ్‌సైట్‌లోంచి మీరు రిఫరల్ లింక్స్ క్రియేట్ చేసుకొని, మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని ఏదైనా సజెస్ట్ చేస్తే, మీకు గనక ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆర్ మీ ప్రొడక్ట్స్ మీద మీరే కొనుక్కుంటే, మీకు కొంత కన్సెషన్ అనేది ఉంటుంది. సో దట్ దాని నుంచి మీరు కొంచెం డబ్బులైతే సేవ్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ నేను కంప్లీట్ చేశాను ఆర్టికల్ రాయడం. దట్ ఇప్పుడేం చేస్తానంటే ఆర్టికల్‌ని పబ్లిష్ చేస్తాననమాట. పబ్లిష్ అయితే అయిపోయింది. అండ్ 2, 3 కేటగరీస్‌లోకైతే మన టాపిక్‌నైతే యాడ్ చేయాలనమాట. చేసి నేనేం కూడా టైప్ చేస్తున్నానంటే ల్యాప్‌టాప్స్ అనే కేటగరీలో నా పోస్ట్‌నైతే పోస్ట్ చేస్తున్నాను. ల్యాప్‌టాప్స్ అని టైప్ చేశాను. ల్యాప్‌టాప్స్ కేటగరీని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సమ్ డిస్క్రిప్షన్ అనేది రాస్తున్నాను. సో, ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీ రిఫరల్ లింక్స్ అనేవి క్వోరాలోనే పోస్ట్ అవుతాయి. క్వోరాలో పోస్ట్ అవ్వడం వల్ల క్వోరాకున్న ట్రాఫిక్ చూసుకుంటే 300 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారు. ఐ మీన్ కామన్ అండ్ రెగ్యులర్ యూజర్స్ అనమాట. సో, అలా చూసుకుంటే గనక మీ పోస్ట్ అనేది చాలా మందైతే చదువుతారు. ఇన్ కేస్ మీ రివ్యూ గనక నచ్చి ఆర్ ఇంకా మీరు కంటెంట్ క్రియేటర్ అయితే ఓన్‌గా అయితే రివ్యూ రాయండి. మీ రివ్యూ గనక నచ్చి వాళ్ళు పోస్ట్ అయితే లైక్ చేశారంటే గనక ఖచ్చితంగా మీ లింక్ నుంచి అయితే కొనే ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉన్నాయి. సో, ఇలాగే క్వోరానే కాకుండా మీరు ఫేస్‌బుక్‌లో అయితే పోస్ట్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేసుకోండి. సో దట్ మీరేంటంటే ఈజీగా మీ లింక్‌నైతే వైరల్ చేసుకోవచ్చనమాట. దాన్ని బట్టి మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మీకు కొన్ని రివ్యూస్ అయితే చూపిస్తున్నాను. నేను మే 17 దట్ మీన్స్ యెస్టర్‌డే అయితే ఒక 3 ఆర్ 4 రివ్యూస్ రాసాను. సో దట్ నాకు 25 వ్యూస్ అయితే వచ్చాయి. ముందుగా చెప్పినట్టుగానే మీకు ప్రొడక్ట్‌నైతే ఎలా గెయిన్ చేసుకోవాలో చెప్పాను. అండ్ దాన్ని బట్టి ఒక ప్రాసెస్‌నైతే ఇంట్రొడ్యూస్ చేశాను. అట్ లాస్ట్ మీరు దాన్ని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలన్న దానికి ఒక మంచి పర్ఫెక్ట్ టెక్నిక్ అయితే మీకైతే చెప్పాననమాట. సో గైస్ ఈ విధంగా అయితే మీరు ఇంట్లో కూర్చొని ఈ రిఫరల్ లింక్స్ అండ్ కాపీ పేస్ట్ టెక్నిక్ యూజ్ చేసి చాలా అయితే డబ్బులైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి మీకు గనక ఫ్రీ టైమ్ ఉంటే గనక ఈ టెక్నిక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి కంటెంట్ దింపుతూనే ఉంటాను. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.